రెండో బ్లాక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. రెండో బ్లాక్ లోని బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సచివాలయంలోని రెండో బ్లాక్ లోనే డిప్యూటీ సీఎం పవన్ పేషి ఉంటుంది. ఈ అగ్ని ప్రమాద ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఏపీ సచివాలయం రెండో బ్లాక్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్ లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషి ఉంటుంది. సో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఇక సచివాలయంలోని రెండో బ్లాక్ లోనే డిప్యూటీ సీఎం పవన్ పేషి యాజ్ ఎ సెడ్ ఎర్లియర్ ఉంటుంది. ఈ అగ్ని ప్రమాద ఘటనపై అధికారులైతే విచారణ చేపడుతున్నారు. సచివాలయంలో అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఏపీ సచివాలయం రెండో బ్లాక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. రెండో బ్లాక్ లో ఉన్నటువంటి బ్యాటరీలు ఉంచే ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా అధికారులు అంచనా వేయడం జరిగింది. ఈ విషయంపై వెంటనే సేఫ్టీ అధికారులకు సమాచారం సిబ్బంది అందజేయడంతో వారు వెంటనే వచ్చి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ఏవైతే అగ్నికి లెగస్ పడుతున్నాయో వాటన్నింటినీ కూడాను అదుపులోకి తీసుకోవడం జరిగింది. సచివాలయం రెండో బ్లాక్ వద్దకు చేరుకొని లోపే కొంత అగ్ని ప్రమాదం అయితే కొంత నష్టం అయితే కనుక కలిగిందని చెప్పొచ్చు. ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగిందా లేక కుట్రకోణంలో జరిగిందా అనేటువంటి కోణంలో కూడా విచారణ జరుగుతోంది. అయితే కనుక బ్యాటరీలు ఉన్నటువంటి ప్రదేశం కావడంతో అక్కడ ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పేసి అధికారులు ప్రస్తుతానికి అయితే కనుక అంచనాలు ఉన్నారని చెప్పొచ్చు. ఈ సచివాలయం రెండో బ్లాక్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సంబంధించినటువంటి అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, బంగళపూడి అనిత, హోమ్ మినిస్టర్ పేషీలు వీరి ఉన్నాయి. అయితే తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరగడంతో అక్కడ ఎవరు కానీ ఆ ప్రాంతంలో సిబ్బంది ఎవరు లేరు. వెంటనే సమాచారం కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి కూడా లేకపోయింది. అంటే ఆ తెల్లవారుజామున కావడంతో ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడం అయితే పోలీసులు అక్కడ సెక్యూరిటీ ఉంటారు, వారు మాత్రమే ఉండడము నేపథ్యంలో అక్కడ అగ్ని ప్రమాదం జరిగిన విషయం అయితే కనుక వెంటనే తెలియలేదు. అక్కడ మంటలు రావడము, పొగలు రావడము, ఆ వాసన రావడంతో సిబ్బంది దాన్ని గుర్తించడం జరిగింది. వెంటనే ఈ ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం అందజేశారు. వీలైనంత వరకు వారు దాన్ని అదుపులోనికి తీసుకురావడం జరిగింది. ఓకే విజయ్ చంద్రన్. జైలు పెట్టారు బాబు.